24 సీట్లు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఓ 10-15 గెలుస్తాడనుకుందాం. అదే 2020 నుంచి భారతీయ జనతా పార్టీతో జాగ్రత్తగా, బాధ్యతగా దాన్ని తీసుకెళ్ళి తెలుగుదేశం చంకలో పెట్టకుండా తను భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ప్రత్యామ్నాయ నాయకత్వంతో ముందుకు వెళ్తే ఇద్దరు కలిపి కనీసం 10 సీట్లు గెలిచేవాడు. అందులో 20 దాకా జనసేన గెలిచేది. ఇంకొకటి ఒక డామినేటింగ్ పొజిషన్ వచ్చేది. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏం జరిగింది? భారతీయ జనతా పార్టీ ఓట్లు అంతకుముందు కేసీఆర్కి పడ్డాయి. ఎందుకని? ఆ రోజున చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఆ కోపంతో వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి అటు పక్కన కేసీఆర్కి ఓట్లేశారు, టీఆర్ఎస్కి ఓట్లేశారు. మొన్న వాళ్ళు ఇండివిజువల్గా గట్టి టఫ్ ఫైట్ అనగానే 14% ఓట్లు వచ్చేసినాయి, 14.5% ఓట్లు, 8 సీట్లు గెలిచారు. ఇంకో 12 సీట్లు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంటే గెలుస్తుంది అన్నప్పుడు వచ్చే టెంపర్మెంట్ వేరుగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చేసుంటే వీళ్ళిద్దరికి కలిపి 25 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీ ఒక 70 దగ్గర నిలబడితే అప్పుడు ఏమయ్యేది? జనసేన బీజేపీల మద్దతుతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవాడు. అప్పుడేమయ్యేది? కోరుకున్నట్టు జరిగేది. ఇది కీలకమైనటువంటి అంశం. అక్కడే మిస్ అవుతున్నటువంటి వ్యవహారం.